ఈడీకి ఇంకొక టిప్ మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు. ఈడీ అనేది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని చెప్పినాం. దీని కారణాలు కూడా చెప్పుకున్నాం మనము. ఇప్పుడు దాని నుంచి ఎట్లా న్యాచురల్గా ఎటువంటి మందులు వాడకుండా దాని నుంచి ఎట్లా బయటపడాలంటే, ఫస్ట్ మనసు కంట్రోల్లో పెట్టుకోండి, యోగా చేయండి, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇలాంటివి చేయండి. తర్వాత వాతావరణం ప్రశాంతంగా మంచిగా ఉండే విధంగా, అంటే మైండ్ స్టిమ్యులేషన్ అయ్యే విధంగా చూసుకోవాలి మీరు. తర్వాత ఒక గంట ముందు ఒక 100 ml లేదా 150 ml వాటర్ తీసుకోండి. ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఎందుకు వాటర్, దీనికి దానికి ఏమని అనుకోవచ్చు మీరు. ఎందుకంటే 5.5 లీటర్ బాడీలో బ్లడ్ సర్క్యులేట్ అవుతుండాలి. ఎప్పుడైతే మనం ఎప్పుడో 2-3 అవర్స్ బ్యాక్ తాగినాం అనుకోండి, కొంత చెమట రూపంలో వెళ్ళిపోతుంది. అంటే 5.5 నుంచి 5 లీటర్స్ 120 ml 200 ml అట్లా వస్తుంది అనమాట. 1.5 ఉండదు. సో దాన్ని మళ్ళీ బ్యాలెన్స్ చేయాలంటే ఒక 200 ml 150 ml వాటర్ తీసుకుంటే తిరిగి 5.5 దగ్గరకు వస్తుంది. అప్పుడు ఎక్కువ బ్లడ్ ఉన్నప్పుడు సర్క్యులేషన్ అంగం కూడా గట్టిపడే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కొద్దిగా తర్వాత థిక్నెస్ పెరిగినప్పుడు ఫ్లో అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే థిక్నెస్ కొంచెం పలచబడిపోయింది అనుకోండి, ఫ్రీగా మూవ్ అయిపోతుంది బ్లడ్ కూడా. అప్పుడు అంగం గట్టిపడే అవకాశాలు ఉంటాయి. ఇది 100లో 80% తెలియదు. ఎందుకంటే నీళ్లకు దీనికి ఏం సంబంధం అనే ఫీలింగ్ ఉంటుంది. ఇది లాజిక్ అనమాట. సో ఎవరైనా సెక్స్కి పోయే ముందు ఒక 100 ml 150 ml వాటర్ కూడా తాగి, దాంతోపాటు వీలైతే కొద్దిగా ఒక 50 grams లేదా 100 grams స్వీట్ ఏదైనా తినండి. అప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ మీకు వస్తుంది. ఇది చాలా మంచి టిప్ అనమాట. న్యాచురల్. ఇప్పుడు వాటర్ తాగడం వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ రాదు కదా. తర్వాత స్వీట్ తినడం వల్ల కూడా రాదు. సో ఇట్లా న్యాచురల్గా మీరు ఫాలో కండి, బెనిఫిట్స్ మీరు అనుభవించండి, ఇంకా 10 మందికి చెప్పుకోవచ్చు మీరు. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మీకు ప్రాబ్లం ఉందంటే హోమియోపతి సంప్రదించండి మీరు.